హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్కేవి అమెరికా బ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం చేపల పులుసు ఎంతో ఈజీగా వితిన్ 10 మినిట్స్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. ముందుగా మసాలాకి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, ఎండు కొబ్బరి, మెంతులు, దాల్చిన చెక్క. వీటన్నింటిని దూరగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు తీసుకొని మెత్తగా నూరుకొని ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండుని నీళ్ళలో నానబెట్టుకొని ఆ గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చేపల్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. తర్వాత 1 నుంచి 2 టమాటాలు కట్ చేసి పెట్టుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతి కూర చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దూరగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా మనం తీసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని అందులో పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ కరివేపాకు ఫ్లేవర్ బాగా పడుతుందన్నమాట ఉల్లిపాయలకి. ఇప్పుడు మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్దను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జుని వేసుకొని కలుపుకుందాము. ఈ టమాటా గుజ్జు పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ముక్కలకు మొత్తం కలిసేంత వరకు బాగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు 1 or 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో చింతపండు గుజ్జును వేసుకొని కలుపుకుందాము. చింతపండు గుజ్జు నేను ఫస్ట్ ఒక హాఫ్ వేసానండి. మిగిలింది మనం లాస్ట్లో వేసుకుంటాము. ఈ గుజ్జు బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు కొంచెం బాగా కలిసిన తర్వాత మసాలా మిక్చర్ని వేసుకొని బాగా కలుపుకుందాము. అదేనండి, ఫస్ట్లో మనం దూరగా వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా మిక్చర్ అన్నమాట. ఈ మసాలా మిక్చర్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిగిలిన చింతపండు రసాన్ని కూడా వేసుకొని కలుపుకుందాము. ఈ పులుసు చాలా గ్రేవీగా ఉంటుందండి, ఎందుకంటే మనకి మసాలాలో చాలా దినుసులు అవి వేసుకున్నాం కదా, దానివల్ల బాగా గుజ్జుగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు రసాన్ని బాగా కలిపి పెట్టుకున్న తర్వాత రుచికి తగినంత కారాన్ని కూడా వేసుకుందాము. మీరు కనుక ముందే అల్లం, వెల్లుల్లి, మిరపకాయ గుజ్జులో కనుక సరిపోయినంత కారాన్ని మిరపకాయలను వేసుకుంటే ఇప్పుడు కారాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదండి. మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కాకపోతే కారాన్ని వేసుకోవడం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాము. 3 to 4 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి చూసారా బాగా మరిగిపోయింది చింతపండు రసం. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో చేపల ముక్కల్ని వేసుకుందాము. చేప ముక్కల్ని ఇలాగ ఒకదాని పక్కన ఒకటి ఇలా పరుచుకున్నట్టుగా వేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పడితే ఏంటంటే చెదిరిపోతాయి. సో మీరు నెమ్మదిగా ఒకదాని పక్కన ఒకటి ఇలాగ పరుచుకున్నట్టుగా వేసుకోండి. ఇక్కడ నేను తిలాపియా చేపల్ని తీసుకున్నాను. వీటికి ఏంటంటే ముళ్ళు ఉండవు. ఇలాగ చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత వెజల్ని ఒకసారి ఇలాగ కలుపుకొని
మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. ఈ చేపలు బాగా డెలికేట్గా ఉంటాయండి, సో మనం గెంటుతో ఏమీ కలపక్కర్లేదు. ఇప్పుడు మనం ఒక 4 నుంచి 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మూత తీసుకొని ముక్క ఉడికిందో లేదో ఇలాగా 2 ఫోర్కులు తీసుకొని ఇలా గుచ్చినట్టు చూస్తే మనకి అర్థమైపోతుంది ముక్క బాగా ఉడికిపోయింది అని. ఇంతేనండి, మన సూపర్ టేస్టీ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. ఇది మన అథెంటిక్ స్టైల్లో చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.